బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న బెంగళూరు సిటీ సివిల్ కోర్టు సిట్ అధికారులు తీసుకొచ్చారు. ప్రజ్వల్ రేవన్నను కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇక పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నను బెంగళూరు పోలీసులు అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం ఆయనను భారీ భద్రత మధ్య విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్న ఎన్డీఏ కూటమి తరపున హసన్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయన గతం ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇక ఇప్పటి వరకు రేవన్నపై 3 కేసులు నమోదు కాగా ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై 4 సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డి రేవన్న, మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ బహిరంగంగానే కోరారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న సిట్ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవన్న తెలిపారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవన్నకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.